ఖగోళ శాస్త్రంలో ఎన్నో వింతలు విశేషాలు మనకి తెలుసు కదండి సైన్స్ ప్రకారం. అలాగే చంద్రగ్రహణానికి సంబంధించి మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న ఒక కథకు సంబంధించి కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. అదేమంటే ఒకానొకప్పుడు పూర్వము రాక్షసులకి దేవతలకి ఆధిపత్య పోరు అనేది వచ్చింది. ఆ సమయంలో రాక్షసులు ఇంద్రాది దేవతలతో సహా వాళ్ళ పదవుల్ని వాళ్ళ స్థానాల్ని రాక్షసులు ఆక్రమణ చేసిన పరిస్థితుల్లో దేవతలు విష్ణుమూర్తిని వేడుకున్నారట. స్వామి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము ఎలా, మా పదవులు లేవు, మా గమనం ఎలా అని వేడుకుంటే ఆ సందర్భంలో విష్ణుమూర్తి వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు. అదేంటంటే అందరము కలిసి అమృతాన్ని వెలికి తీయాలి సముద్రం నుంచి అనేసి. అలా చేయడం వల్ల మీ స్థానాలు మీకు పదిలంగా ఉంటాయి అని చెప్పి, అలాగే రాక్షసులను కూడా మీరు అమృతం తాగి మాలాగా అజేయుల్లాగా ఎప్పటికీ ఉండిపోవచ్చు అని వాళ్ళని కూడా ఒప్పించి రాక్షసులు దేవతలు 2 భాగాలుగా ఉండి మందర అనే పర్వతం సహాయంతో వాసుకి అనే ఈశ్వరుడి మెడలో ఉండేటువంటి పాము సహాయంతో మందర పర్వతానికి ఆ పాముని చుట్టి పర్వతాన్ని సహాయంగా తీసుకొని సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా ఆ సముద్రంలోంచి హాలాహలం అనేది బయటకు వస్తుంది. అది చాలా భయంకరమైన విషము. ఆ విష ప్రభావంతో పూర్తి ప్రపంచమే అంతరించిపోయేంత విషవాయువులతో విషము బయటకు వస్తుంది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తను మింగి ప్రజలని, ప్రపంచాన్ని, ముల్లోకాలని ఆయన రక్షించడానికి సిద్ధమయ్యి ఆ విషాన్ని ఆయన మింగుతారు. ఆ సందర్భంలో ఆ విషము గొంతు దిగి కిందకి వెళ్తే ఆయనకి ప్రమాదం కాబట్టి పార్వతీమాత ఆయన ఈ విషాన్ని ఎప్పుడైతే ఆయన లోపలికి తీసుకొని మింగుతారో అప్పుడు అమ్మవారు ఇక్కడ చేయి పెట్టి ఆ విషము అక్కడే ఆగిపోయేలాగా ఆయనకి శక్తినిచ్చి ఆయన సృహ కోల్పోయిన సందర్భంలో అమ్మవారు ఆయనని కాపాడుతారు. అది ఫస్ట్ వచ్చిన హాలాహలము ఈశ్వరుడు తీసుకుంటాడు. తర్వాత సముద్రం నుంచి కామధేనువు, అలాగే ఉచ్చశ్రవసు అనేటువంటి ఒక గుర్రము, లక్ష్మీదేవి తర్వాత వాళ్ళు ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు బయటకు వస్తాయి. కామధేనువుని మహర్షులు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు కాబట్టి కామధేనువుని వాళ్ళు స్వీకరిస్తారు. తర్వాత ఉచ్చైశ్రవసు అనేటువంటి గుర్రాన్ని ఇంద్రుడు తీసుకుంటారు. తర్వాత లక్ష్మీదేవి కమలంలోంచి అందంగా అమ్మ ఉద్భవిస్తుంది. అప్పుడు ఆ అమ్మని చూసి అక్కడ ఉన్న దేవీ దేవతలు రాక్షసులతో సహా అమ్మకి నమస్కరిస్తారు. అమ్మ విష్ణుమూర్తిని చూసి విష్ణువుని ఆమె భర్తగా స్వీకరిస్తుంది. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి లోకాలకు అధిపతి, అలాగే నిస్వార్థపరుడు, ప్రేమమయుడు. అందుకని అమ్మ విష్ణుమూర్తిని భర్తగా స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఆఖరికి ఈ అమృత భాండం ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన సందర్భంలో ఆ అమృతాన్ని ముందుగా మేము తాగుతాము అనేసి రాక్షసులు దేవతలు మళ్ళీ వాగ్వివాదానికి దిగుతారు. ఆ సందర్భంలో విష్ణుమూర్తి వీళ్ళని ఎలా అయినా సరే మాయపుచ్చాలి అనే ఉద్దేశంతో మోహిని అవతారంలో విష్ణువు ఆ భాండాగారాన్ని, అమృత భాండాన్ని తీసుకొని అందమైన ఒక స్త్రీ రూపంలో, ఆమె పేరు మోహిని అనే
నామకరణంతో ఆయన వాళ్ళ ముందుకొచ్చి, నేను ఇటు దేవతలకు కానీ అటు అసురులకు కానీ ఎవరికి పక్షపాతం చూపిను, నా పేరు మోహిని, మీకు సమానంగా నేను ఈ అమృతాన్ని తాగిస్తాను అని చెప్పేసి వాళ్ళ మధ్యలో సమన్వయాన్ని చేకూర్చి వాళ్ళకి ఈ అమృతాన్ని అసురులను ఒకవైపు దేవతలను ఒకవైపు కూర్చోబెట్టి పోయడానికి ఒప్పించి కూర్చోబెట్టి ముందుగా దేవతల వైపు పోయడానికి మోహిని వస్తుంది. ఆ సందర్భంలో అందులో ఉన్నటువంటి ఈ రాక్షసుల్లో ఉన్నటువంటి ఒక రాక్షసుడు అది గమనిస్తాడు. అది గమనించి ఇదేదో తేడాగా ఉంది, ఎందుకైనా మంచిది నేను కూడా ఈ దేవతల్లోనే కూర్చుంటే నాకు అమృతం అందుతుందేమో, ఏదో మోసం జరుగుతోంది అని కనిపెట్టి అతను వెళ్ళి దేవతల్లో కూర్చుంటాడు. అతని పేరు స్వర్భాను. అయితే ఈ కూర్చున్న రాక్షసుణ్ణి ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి గమనించకుండా అందరితో పాటు ఈ రాక్షసుడికి కూడా అమృతాన్ని పోస్తాడు. అమృతం తాగగానే అతని పక్కనే ఉన్నటువంటి చంద్రుడు సూర్యుడు అతన్ని గుర్తిస్తారు. ఇతను మన దేవతల్లో సమూహంలోని వాడు కాదు, ఇతను రాక్షసుడు అని గుర్తించి విష్ణుమూర్తికి ఆ విషయాన్ని తెలియజేస్తారు. తెలియజేయగానే ఆవేశానికి లోనైనటువంటి విష్ణుమూర్తి ఆ స్వర్భాణుణ్ణి కంఠాన్ని ఆయన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఖండించిన వెంటనే అతను అప్పటికే అమృతాన్ని స్వీకరించి ఉంటాడు కాబట్టి అతనికి మరణం రాదు. కానీ తల మొండెం వరకు ఒక భాగము, మిగతా శరీరం అంతా ఒక భాగము ప్రాణముండి మొత్తం పైన ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఉండి అప్పుడు అతను కోపానికి గురయ్యి అతను విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు. నేను రాక్షసుణ్ణి, నేను స్వార్థంగా ఇలా అమృతం కోసం నేను కపట వేషం వేశానంటే నీకు కోపం వచ్చింది, నువ్వు నన్ను ఖండించావు. మరి నువ్వు విష్ణుమూర్తివి, మరి నువ్వెందుకు నీ అవతారంలో ఉండకుండా నువ్వు మోహిని రూపంలో మమ్మల్ని మోసం చేసావు కదా, ఇది తప్పు కదా అనేసి విష్ణుమూర్తిని ఆ స్వర్భాను ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు అందుకు ఒప్పుకున్న విష్ణుమూర్తి, నిజమే ఇది నేను చేసింది మోసమే, కానీ నేను చేసిన మోసంలో లోక కళ్యాణం ఉంది, నువ్వు చేసిన మోసంలో లోకానికి చేటు చేసే విధానం ఉంది, కాబట్టి ఇలా చేశాను. అయినా మంచికి చేసినా చెడుకు చేసినా తప్పు తప్పే, కాబట్టి నేను చేసిన తప్పుకి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు నేను ఏ జన్మలో ఏ అవతారంలో ఉన్నా సరే ఇప్పుడు నీ మొండెము తల విడివిడిగా అయ్యాయి కాబట్టి ఈ రెండు రాహు కేతువు అనే గ్రహాలు స్థానం మీకు ఇస్తాను. నవగ్రహాల్లో మీకు స్థానాన్ని కల్పిస్తున్నాను. ఆ చంద్రార్కము మీరెప్పటికీ ఉండిపోతారు. అలాగే నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా మీరు రాహుకేతువుల రూపంలో నన్ను పట్టి ఇబ్బంది పెట్టే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి వరం ఇస్తారు. ఇది ఇలా ఉండగా ఇంకా ఈ రాహుకేతువులకి సూర్యచంద్రులు అంటే కోపము ఈ స్వర్భాణుకి. ఎందుకంటే ఈ సూర్యచంద్రులు చెప్పడం వల్లే ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఈ రాక్షసుడి సమూహంలో కలిశారు అన్న విషయము దేవుళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆగ్రహించి ఈయనని శిరస్సు ఖండించి 2 భాగాలు అయిపోయాడు అన్న కోపంతో ఈ రాహుకేతువులు సూర్యుడిని చంద్రుడిని అప్పుడప్పుడు వాళ్ళు మింగేస్తూ ఉంటారు. ఆ మింగేసే సమయాన్ని మన పూర్వీకులు చంద్రగ్రహణంగా సూర్యగ్రహణంగా వాళ్ళు పరిగణించారు. అయితే వాళ్ళు మింగిన సూర్యుడు కానీ వాళ్ళు మింగిన చంద్రుడు కానీ వాళ్ళు పూర్తి శరీరం లేకుండా ఉన్నారు కాబట్టి కొంతకాలానికి కొంత సమయానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ బయటకు వచ్చేస్తున్నారు. దీనినే మనము సూర్యగ్రహణము చంద్రగ్రహణంగా మన ఋషులు మహర్షులు దేవతలు ఆ సమయాన్ని గ్రహణ సోలగా మనకి ప్రకటించారు. అయితే ఆ సందర్భంలో మన హిందూ ధర్మంలో
మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళు మన ఋషులు మనకి చెప్పిన విధానం ఏమంటే, గ్రహణ సమయంలో గ్రహణం ఆరంభం అయ్యేటప్పుడు తల స్నానం చేసి గ్రహణ సమయంలో ఆ దేవుడి స్మరణ చేసుకుంటూ ఏది భుజించకుండా ఉండాలని, గ్రహణ అనంతరము అందరూ తలార స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజా విధానాలు చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏ విధమైన పనులు చేయకుండా, బయటికి వెళ్ళకుండా, గ్రహణం పూర్తిగా అయిపోయే వరకు వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు పాటించి గర్భస్థ శిశువుకి ఏ విధమైన హాని జరగకుండా ఉండాలని తెలియచేశారు. సో ఇది మన ఇతిహాసంలో మన చంద్రగ్రహణానికి సంబంధించి మనకి ఉన్నటువంటి పురాణము. అది ఖచ్చితంగా జరిగిందని వేరే చెప్పక్కర్లేదు. ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో ఆధారాలు మన భారతదేశంలో అడుగడుగునా మనకి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. ఇంతేకాకుండా చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు పట్టినప్పుడు మన రాసుల ప్రభావము ఖచ్చితంగా ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలకి మనకి అనుసంధానం అయ్యే ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆయా సందర్భంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్కసారి దోషం జరగడమో మంచి జరగడమో జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇదండి నాకు తెలిసిన గ్రహణానికి సంబంధించిన మన సనాతన ధర్మంలో ఉన్న కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు.